వ్యర్థ సంకల్పం ఎందుకు వస్తుంది అంటే పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే అది వ్యర్థ సంకల్పం, వేస్ట్ థాట్స్. దాన్ని ఏం చేంజ్ చేసేకి అయ్యలేదు, అయిపోయింది కదా, డ్రామాలో ఫిక్స్ అయింది కదా, మళ్ళీ దాన్ని ఆల్టర్ చేయాలంటే అయ్యలేదు. నెగటివ్ ఉంటే ఫ్యూచర్ గురించి ఎప్పుడు మనకు భయం వస్తుందో, ఇది అయితే ఇట్లయితే ఏమవుతుందో అంటే అది నెగటివ్. సో మనం ఏం చేయలేం. ద ఫస్ట్ పాయింట్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే బాబా చెప్పిన ఒకే స్లోగన్, పాస్ట్ ఇస్ పాస్ట్, ఫుల్ స్టాప్, ఫినిష్. ఓం శాంతి. ఇంకొక ప్రశ్న ఉంది. ఏ ఆలోచనలైనా ఆచరణలో పెట్టడానికి టూ లేట్ అవుతుంది, కారణం ఏంటి? జ్ఞానం వినేటప్పుడు బాగుంటుంది కానీ ధారణ ఆలస్యంగా అవుతుంది. 2 రోజులు చేస్తాము ధారణ చెయ్యాలని, కానీ 3వ రోజు అది ఆగిపోతుంది. ఏం చేయాలి? గుజరాత్ అది దీనికి ఆన్సర్ ఒకసారి చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు. ఏమంటే మనం అందరూ సంకల్పం చేస్తాం ఇట్లా చేయాలి అట్లా చేయాలని, కానీ దృఢ సంకల్పం చేసేది. డిటర్మినేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్, అంతే. సింపుల్ ఆన్సర్ ఏమంటే మనకు సంకల్పం వస్తుంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అట్లా చేయాలి. మార్నింగ్ కూడా అక్కయ్య చెప్పినారు కదా, సుమూర్తి స్వరూపం లేదు, సుమూర్తి వస్తుంది అంతే, సుమూర్తి స్వరూపం కాలేదు. సో సంకల్పం చేసేది ఈజీ, ప్లాన్ చేసేది ఈజీ, మళ్ళీ ఐడియా అంతా వస్తుంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అది అన్నీ ఓకే, కానీ అది ఖాయం అంటే బౌద్ధకాలిక అభ్యాస్ కావాలంటే ఏం చేయాలంటే దృఢ సంకల్పం కావాలి. గుజరాత్ అది హమేషా ఎప్పుడు చూసినా ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రెషర్ చేస్తారు. దృఢ సంకల్పం ఏం తేడా? వాస్తవంగా ఈ సంకల్పం ఉంది కదా, సమానంలో మనం సంకల్పం చేస్తాం, నేను మాస్టర్ సర్వశక్తి అన్నది, కానీ అభ్యాసంలో లేదు. అది సమానం మాత్రం ఉంటుంది కానీ రెగ్యులర్ లైఫ్లో వచ్చి ప్రాక్టికల్లో లేదు కదా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకేమి సింపుల్ ఆన్సర్ ఏమంటే సంకల్పం చేస్తాం కానీ ప్రాక్టికల్గా రాలేదంటే ఒకే రీజన్, దృఢ సంకల్పం లేదు, సంకల్పం మాత్రం చేస్తాం అంతే. ఇంకొక ప్రశ్న అన్నయ్య, నిన్న క్లాస్లో అక్కే చెప్తున్నప్పుడు విన్నాము, తప్పు చేస్తే వాళ్ళ మీద కోప్పడడం కూడా తప్పు అవుతుంది అని అన్నారు. కానీ మనం ఏమీ అనకపోతే వారు మరల తప్పులు చేస్తూ ఉంటారు. మరి వారి మీద కోపం చేయకుండా ఏ విధంగా చెప్పాలి? ఎలా చెప్పినట్టయితే వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు? వాస్తవంగా ఇప్పుడు నేను చెప్తున్నాను, లక్ష్మి అక్క వచ్చి నాకు రైట్ సైడ్ ఉన్నారు, లేదు లక్ష్మి అక్క నాకు ఆపోజిట్లో ఉన్నారు అనేసి మీరక్కే చెప్తారు. ఇప్పుడు మీరక్కే చెప్పింది కరెక్టా లేదు నేను చెప్పేది కరెక్టా? నేను ఏం చెప్తానంటే లక్ష్మి అక్కే నాకు రైట్ సైడ్, మీరక్క ఏం చెప్తాను, లేదు నాకు ఆపోజిట్లో ఉన్నారు, అది నా రైట్, నాకు చెప్పింది రైట్. అంటే వాళ్ళు ఇట్లా రాంగ్గా చేస్తారు కదా, అబద్ధం చేస్తారు కదా, ఇట్లా చెప్తారు కదా, మనం చూస్తాం కదా, మన వ్యూ చేంజ్ చేసుకుంటే చాలు కోపం వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు కోపం వస్తుందంటే వాళ్ళ వ్యూ, వాళ్ళు ఇది రైట్ అని వాళ్ళు అనుకున్నారు, కానీ మనం ఏమనుకుంటామంటే లేదు మనం ఆలోచన చేసేది రైట్ మనం అనుకుంటాం. వాస్తవంగా రెండు రాంగ్. ఎందుకు? వాళ్ళు ఇట్లా చేస్తారని అనుకుంటాను కదా, అడ్వైస్ చేయాలని అనుకుంటాను కదా, దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఎవరికి అడ్వైస్ చేయకూడదు. జ్ఞాన మార్గం వచ్చి అడ్వైస్ అంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తాను. ఈ క్వశ్చన్ బాగుంది అందుకోసం ఎగ్జాంపుల్. సంపూర్ణత అంటే నా సంకల్పం, నేను చెప్పే మాట, చేసే కర్మ 3 సమానంగా ఉంటే సంపన్నత. కానీ ఈ 3 సమానం ఎందుకు లేదంటే ఎక్కువ మన అందరికీ అడ్వైస్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నీళ్ళు కావాలని అడుగుతున్నాను, ఇచ్చేస్తున్నారు, నేనే తీసుకున్నాను, ఓకే. కానీ నేను సంకల్పం చేస్తాను, నేను చెప్తాను ఇద్దరు మీరు ఇట్లా చేయండి, అట్లా చేయకూడదు. ఇప్పుడు ఏమంటే సంకల్పం నాది, వాచప్పుడు నాది, కానీ కర్మం ఎవరు చేయాలి? ఇప్పుడు వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయలేదంటే అది నా ఒక్క బోజ్. ఎందుకంటే నా సర్క్యూట్ ఇంకా కంప్లీట్ కాలేదు. సంకల్పం వచ్చింది, చెప్పినాను, నీళ్ళు తాగేస్తే ఓకే, కర్మం వచ్చింది కదా, సమ్మన అయింది. సంకల్పం చేస్తున్నాను, చెప్పినాను, కానీ వాళ్ళు చేయలేదంటే ఇంకా అది ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని ఐ విల్ కిల్ యూ, అప్పుడే నాకు నిద్ర వస్తుందని చెప్పినాను, చెప్పేసి నెక్స్ట్ డే ఆయననే యాక్షన్ శరీరం వదిలేసినారు. చెప్పినారు కానీ చేయలేదు. ఇప్పుడు ఏమైంది? ఆయన ఒక సంకల్పం పెండింగ్ అంటే ఇంకా పూర్తి కాలేదు. చక్రం పూర్తి కావాలి కదా. సంకల్పం, వర్డ్స్, యాక్షన్ మూడు వచ్చి సమానంగా ఉంటేనే సంపూర్ణం. సో నెక్స్ట్ జన్మంలో ఆయన ఏం చేసిన అంటే మళ్ళీ లారీ డ్రైవర్గా వచ్చి ఎవరు నేను చెప్పినానో ఆయన మళ్ళీ చంపేసినారు. 1 బర్త్ పెండింగ్. అట్లనే దోబరి నుంచి మనం ఏమంతా సంకల్పం చేసి ఎవరికంతా ఏం చెప్పినామో, ఏది కంప్లీట్ కాలేదో అది అంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఏమంటే సంకల్పం మనం చేస్తాము, మాటలు చెప్తాము, కర్మంలో అది చేస్తేనే సమానంగా ఉంటేనే సంపూర్ణం, మళ్ళీ రిపీట్ కాదు. సమానం లేదంటే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. అందుకే మనం చెప్తాం కదా, అది భోజ్యం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అక్కయ్య కూడా చెప్పినారు కదా, మైక్ని ఇట్లా జంగారాం కదా, అట్లా టైట్గా ఎంత టైం మీరు పెట్టుకుంటారో నొప్పి ఎక్కువ ఇంక్రీస్ అవుతుంది కదా. అట్లనే ఇంట్లో కూడా మనం అట్లనే చెప్తాం కదా, ఎవరికైనా అడ్వైస్, కూతురు కానీ కొడుకు కానీ చెప్తాం. ఎన్నిసార్లు మీకు చెప్పేది, ఒక్కరోజు ఏమైనా ప్రాబ్లం అయితే 2 years నేను చెప్తున్నాను కదా, మీరు వినలేదు కదా, ఈరోజు మీకు అనుభవం అయిందా అంటే 2 years వాళ్ళు చెప్పిన వాళ్ళ యొక్క సంకల్పం కంప్లీట్ కాలేదు. 2 years తలపైన మోసుకుని ఉంటుంది. మనం ఎవరికైనా ఏమైనా చెప్తే వాళ్ళు చేయలేదంటే 5 years వాళ్ళు చేయలేదంటే ఆ 5 years మనం చెప్పిన థాట్స్, వర్డ్స్ ఏముందో అది ఓపెన్గానే ఉంటుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఏదంతా ఇక్కడ కంప్లీట్ కాలేదో అది ధర్మరాజపురిలో వచ్చి కంప్లీట్ చేయాలి, సెటిల్మెంట్. సో అందుకే అడ్వైస్, కరెక్షన్ అనేది మన బ్రాహ్మణ్ డిక్షనరీలో ఉండకూడదు. డైరెక్షన్ మాత్రం ఇవ్వచ్చు కానీ నో అడ్వైస్, నో కరెక్షన్. సమ్టైమ్స్ సజెషన్ చెప్పచ్చు. సజెషన్ చెప్పాలంటే దానికి చాలా ఇంపార్టెంట్ శుభభావన, శుభకామన ఉంటే మాత్రం సజెషన్ చెప్పచ్చు, లేదంటే అది కూడా అవుతుంది. ఎందుకంటే డ్రామా ప్లాన్ అనుసార్ బాగా చూసుకుంటారు. ఓకే, ఓకే. డ్రామాలో ఎవరి పాత్ర వారిది నిర్ణయం అయ్యింది అంటారు. కల్పపూర్వం వల్లే పురుషార్థం జరుగుతుంది అని మురళిలో బాబా చెప్తూ ఉంటారు. దానిని మనం మార్చగలమా? డ్రామా అక్యురేట్ అనేసి బాబా కూడా చెప్తున్నారు. వాస్తవంగా డ్రామా చేంజ్ అవుతుందా లేదా, ఎవ్రీ 5000 ఇయర్స్ సేమ్ ఫిక్స్ అవుతుందా లేదా, ఏమన్నా ఆల్టర్ అవుతుందా, ఇది కూడా క్వశ్చన్ అండి. వాస్తవంగా ఏమంటే స్వయ పరివర్తన అనేది పాసిబుల్, కానీ డ్రామా పరివర్తన చేసే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక పాయింట్ మనం బాగా అర్థం, డ్రామా గురించి అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే మురళీల బాబా ఏది జరిగిందో అది డ్రామా అంటే అది ఫిక్స్ అయింది. ఇప్పుడు దాన్ని ఆల్టర్ చేసేకి అయ్యలేదు. పాస్ట్ ఏదైతే జరిగిందో అది ఫిక్స్, ఆల్టర్ చేసేకి అయ్యలేదు. కానీ ఫ్యూచర్ మనం ఆల్టర్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉషా దీది మౌంట్ అబు చాలా బ్యూటిఫుల్గా ఒక ఆన్సర్ చెప్పినారు. అంటే శివబాబా వచ్చి డైరెక్టర్, డ్రామా ఒక డైరెక్టర్ ఎవరంటే శివబాబా. బాబా కూడా చెప్తున్నాను, నేనే డైరెక్ట్ మాత్రం లేదు, శివబాబా యాక్టర్ కూడా.
యాక్ట్ కూడా చేస్తారు కదా, గుల్జార్ దాది శరీరం వచ్చి మనకు కూడా డైరెక్షన్ ఇస్తున్నారు కదా. ప్రిన్సిపల్ యాక్టర్ డైరెక్టర్ వచ్చి శివబాబా. మనమందరం ఎవరు మనం కూడా కదా యాక్టరే కదా. డ్రామా మనం యాక్ట్ చేస్తాం. స్టేజ్ ఏమంటే ఈ ప్రకృతి, భూమి, సూర్య, చంద్రన్, ఇదంతా వచ్చి స్టేజ్. కానీ ఈ డ్రామా డైరెక్టర్ ఓకే, యాక్టర్ ఓకే, ప్రిన్సిపల్ యాక్టర్, సైడ్ యాక్టర్స్, విల్లన్ ఎవరు? రావణ, మాయా, బిల్లి, అందరూ ఓకే. స్టోరీ ఎవరు రైట్ చేస్తున్నారు? ఈ డ్రామా ఒక స్టోరీ రైట్ ఉన్నారు కదా. స్టోరీ అంటే కథ. ఎవరు స్క్రిప్ట్ రైటర్? ఎవరు తెలిసిన? మనమే. అందుకే బాబా చెప్తారు, మీ చేతిలో ఇచ్చేసినాను పెన్ను, మీరు ఎట్లా రాసుకుంటారు, మీ తలరాత రాసుకుంటారు. సో మనమే రాస్తాం కదా, మనం రాసింది మనం ప్లే చేస్తాం నెక్స్ట్ కల్పం. సో ఇప్పుడు మనం ఏం రాస్తామో ఫ్యూచర్లో అదే నెక్స్ట్ కల్పం ప్లే అవుతుంది. సో డ్రామాని చేంజ్ చేసే అయ్యలేదు, నా తలరాతని నేను ఇప్పుడు చేంజ్ చేసే కోసం నాకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది. డ్రామాని నా ఫ్యూచర్ నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దాన్ని చేంజ్ చేసి కయ్యలేదు. కానీ ఏమో పొరపాటు జరిగింది, పెద్ద పాపం చేసేసినాను. దాన్ని ఎట్లా నేను చేంజ్ చేయాలంటే హానెస్ట్గా హృదయం నుంచి బాబా చెప్తే 50% బాబా క్లియర్ చేసేస్తారు. మిగిలిన 50% ఇప్పుడు పుషాప్ చేయాలి. సో 100% ఇక్కడే క్లియర్ అవుతుంది. ధర్మరాజ్ గురు క్లియర్ చేసే పని ఏం లేదు. చాలా బాగా క్లారిటీ ఇచ్చారన్నయ్య. ఇంకొక క్వశ్చన్ ఉంది. నిన్న క్లాస్లో మంజు దీది అన్నారు, యోగం అంటే మీకు ఎంతో ప్రేమ స్నేహాన్ని ఇచ్చిన వ్యక్తిని ఎలా గుర్తు చేస్తారో అలాగే బాబాని గుర్తు చెయ్యాలి అని. కానీ నాకు స్నేహము, సంతోషం ఇచ్చిన మనిషి ఆ స్థానాన్ని నా కంటితో చూశాను. మరి బాబాని ఇలా ఉంటారు, పరంధామం ఇలా ఉంటుంది అన్నది ఊహ మాత్రమే. అది కొంచెం సేపు వరకే గుర్తు చేయగలుగుతున్నాం, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం కదా, కనిపించట్లేదు కదా అన్నది. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ క్వశ్చన్. అంటే వాస్తవంగా యోగం ని ఒక్క శబ్దాలు మాత్రం ఎక్కువ మనం వాడతాం. కానీ అక్కయ్య చెప్పిన యాద్, స్మృతి, యాద్, యోగ్ దాంట్లో తేడా ఉంది కొంచెం. వాస్తవంగా రావణ్కి 10 తలకాయ ఉంది కదా, అట్లనే మన యోగా అభ్యాసం కూడా 10 టైప్స్ ఉంది. మీరు అందరికీ తెలుసును, లాస్ట్ టైం కాకినాడ క్లాస్లో కూడా మాతలు ఎంతమంది ఉన్నారు? 10 మంది కదా. 10 మమ్మీస్ గుర్తుందా అందరికీ? తండ్రి ఏమో ముగ్గురే, లౌకిక్, అలౌకిక్, పారలౌకిక్. కానీ తల్లి 10. మమ్మీ అంటే డమ్మీ కదా. కానీ 10 మమ్మీస్ మన అందరికి తెలుసును. అట్లనే మనం సంగమిక బ్రాహ్మణ అయిన తర్వాత చెప్పండి 10 మమ్మీస్, జస్ట్ 1 minute చెప్పేస్తాను. పరమాత్మ, పరంధామ్, ధర్తీమా, ధర్తీమా అంటే భూమాత, భారత్మ, లౌకిక్ తల్లి, లౌకిక్ మా. ఇది 5 వచ్చి అందరూ కామన్, ఎవరినా కానీ బీకే కానీ నాన్ బీకేస్ కానీ అందరూ కామన్ వచ్చి ఈ 5 మాత. నెక్స్ట్ 5 వచ్చి అలౌకిక్. 1 బ్రహ్మ మా, సెకండ్ యజ్ఞమాత జగదమ్మ సరస్వతి, 3వది వచ్చి దాది దీది నుంచి నిమిత్తక్కయ్యలు, 8th మమ్మీ, 9th గీతామాత మురళి, లాస్ట్ 10th వచ్చి డ్రామా. 10 మమ్మీస్ ఉన్నారు. ఈ 10 మమ్మీస్కి మనం ఏం చేయాలంటే పాలన తీసుకుంటాం కదా, పాలనకు రిటర్న్ ఇస్తే ధర్మరాజ్ బిల్ సెటిల్మెంట్ చేసే పని ఏం లేదు. 10 మమ్మీకి వచ్చి పాలన తీసుకుంటాం కదా మమ్మీ దగ్గర నుంచి, దానికి రిటర్న్ ఇయర్ కంపల్సరీ. ఓకే, సేమ్ 10 టైప్స్ మన యోగాభ్యాసం సంగమిగలు వచ్చి బ్రాహ్మణ్ కోసం డ్రామా ప్లాన్ సార్ బాబా నేర్పిస్తారు. కానీ దాంట్లో వచ్చి అక్కయ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది యాదకి యాత్ర, సుమూర్తి స్వరూపంగా సుమూర్తి ఎట్లా భావన చేయాలని ఒక్క టాపిక్ గురించి చాలా డీప్గా బ్యూటిఫుల్గా అక్కయ్య ఎక్స్ప్లెయిన్ చేసినారు. కానీ మనం ఏం
అంటే దాన్ని మాత్రం పెట్టుకొని ఇది నాకు కాలేదంటే వేరే టైప్ ఉంది కదా, చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే 14 ఇయర్స్ 14 సార్లు వచ్చి దాదీలందరూ ఏం చేసినారు? యోగం చేసినారా? యాదకి యాత్రనా? ఏం చేసినారు? బట్టి చేసినారా? తపస్సు అంటే ఏమి? తపస్య, బట్టి, యోగం అన్నీ సేమ్ కదా. అందుకే ఈ 10 టైప్స్ ఏముంది జస్ట్ ఇమ్మీడియట్ తొందరగా రాసుకోండి. నెంబర్ 1 రూరియాన్. రూరియాన్ అంటే బాబా రూమ్లో మీరు లోపల వెళ్ళేసి జస్ట్ బాబా దగ్గర మీ లోపల ఏముందో అన్నీ చెప్పండి. బ్రహ్మ బాబాతో లేదంటే బాబ్దాదా ముందర వచ్చి మీ హృదయంలో ఏముందో అని. అందుకే క్లాస్ హాల్కి ముందర వచ్చి బాబా రూమ్ ఎందుకు పెట్టినారంటే ఫస్ట్ మీరు క్లాస్ హాల్కులో ఎంటర్ అయితే రూరిగాన్ చేయాలి బాబాతో. రూరిగా అంటే ఈరోజు ఏమంతా జరిగింది అన్నీ చెప్పండి, నో ప్రాబ్లం. ఈ రూరిగాన్ చేసేది కూడా ఒక యోగం. దిస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ యోగా. మీకు యోగం కుదరలేదంటే నో ప్రాబ్లం. మీ మనసులో ఏముందో, దిల్లో ఏముందో బాబా దగ్గర చెప్పండి, అది కూడా యోగమే. యోగం అంటే సంబంధం. ఎవరి దగ్గర సంబంధం పెట్టుకుంటామో వాళ్ళ దగ్గరనే కదా మన షేరింగ్ కూడా చేస్తాం. రోడ్లో ఎవరో వెళ్తున్నారు, అన్నయ్య రాండి నా ఇంట్లో ఇట్లా ఎవరైనా చెప్తారా? ఏమి సంబంధం లేదు కదా. దిస్ ఇస్ కాల్డ్ ద ఫస్ట్ టైప్ యోగా. ఫస్ట్ టైప్ యోగా ఏమంటే రూరిగాన్. కానీ ఈ రూరిగాన్ చేస్తే దాని యొక్క బెనిఫిట్ ఏమంటే లౌకికులు కూడా చెప్తారు కదా, మీ మనసులో ఏమైనా ఉంటే ఎవరితో షేర్ చేయండి, మీరు లైట్ అయ్యేస్తారు. అట్లనే బాబా దగ్గర మనం షేర్ చేస్తే లైట్ అవుతాం. లైట్ అంటే బ్రైట్నెస్ లేదు, లైట్నెస్ ఏం చెప్తారు తెలియదు, వెయిట్లెస్ అయిన తర్వాత ఈ లైట్ బ్రైట్ అవుతుంది. తర్వాత మీరు యోగం చేయొచ్చు, యోగం కుదురుతుంది. సో దిస్ ద ఫస్ట్ టైప్ రూరిగాన్. కానీ రూరిగాన్ చేస్తే లైట్ అవుతాం, కానీ చేసిన వికర్మ వినాశం అయ్యి సాధ్యమే లేదు. దానికోసం యాదకి యాత్ర, దట్ ఈస్ సెకండ్ టైప్. సెకండ్ యాదకి యాత్ర అంటే ఏమంటే సుమతి యాత్ర చేస్తేనే చేసిన వికర్మ 63 జన్మలు చేసిన వికర్మ వినాశనం చేయాలంటే సుమతి యాత్ర కంపల్సరీ. దిస్ ఇస్ సెకండ్ టైప్. ఓకే, వికర్మం వచ్చి సుమతి యాత్రతో వినాశం అవుతుంది, కానీ పాపం భస్మం కావాలంటే యోగం చేయాలి. సో ఫస్ట్ వచ్చి రూరిగాన్, సెకండ్ యాదకి యాత్ర, యాద్ సుమతి, మూడవది వచ్చి యోగం. యోగం అంటే సంబంధం, చాలా ఇంపార్టెంట్. బ్రాకెట్లో మీరు రాసుకోండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే యాదకి యాత్ర అంటే శివబాబా, యోగికి అగ్ని అంటే బాబ్దాదా. యోగం అంటే సంబంధం, సర్వ సంబంధం బాబాతో మనం పెట్టుకోవాలంటే బ్రహ్మ బాబా లేదంటే సర్వ సంబంధం శివబాబాతో ఎవరు పెట్టుకునేకి సాధ్యం లేదు. శివబాబా తండ్రి, మళ్ళీ శివబాబా వచ్చి గ్రాండ్ ఫాదర్ కావాలంటే బ్రహ్మబాబా తండ్రి కావాలి కదా. సర్వ సంబంధం పెట్టుకోవాలంటే త్రూ బ్రహ్మ మనం సర్వ సంబంధం. సో సర్వ సంబంధం అంటే యోగా. అన్ని సంబంధం వదిలేసి నేను ఆత్మ అనేసి పరమాత్మ సుమతి మాత్రం చేస్తే యాదకి యాత్ర. యాద్ అంటే ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేదు, అది యాద్ సుమతి. యోగం అంటే అన్ని సంబంధాలు బాబాతో పెట్టేది, తల్లి కానీ, టీచర్ కానీ, సద్గురు కానీ. దట్ ఈస్ ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ నెంబర్ 1 రూరిగాన్, నెంబర్ 2 యాదకి యాత్ర, మూడవది వచ్చి యోగం, నాలుగవది వచ్చి ఏమంటే సోమాన్. సూరజ్భాయ్ మధుబళ్ళని కూడా అప్పుడు సోమానం గురించి. సోమానం ఎందుకు చేయాలంటే సోమానం అభ్యాసం మనం చేస్తేనే మనకు అందరూ సన్మానం, రెస్పెక్ట్ ఇస్తారు, లేదంటే లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే అందరు ఒక రెస్పెక్ట్ మనకు ప్రాప్తి అవుతుంది. సో దట్ ఈస్ ఫోర్త్ టైప్ సమాన్. ఫిఫ్త్ ఏమంటే కర్మణ సేవ, కర్మయోగ్, అది కూడా టైప్ ఆఫ్ యోగ్. బాబా సుమతితో ప్రీతితో ఇప్పుడు సేవ కూడా చేసినారు కదా అందరూ, కిచెన్ సేవ కానీ కర్మణ సేవ. సో ఫిఫ్త్ కర్మయోగ. సిక్స్త్ వచ్చి ఏమంటే అన్ని టైప్ వెరైటీస్ యోగా. ఫర్ ఎగ్జాంపుల్ విదేగి, బీజురువ అవస్థ, అసరరి, ఇదంతా వెరైటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇది వచ్చి సిక్స్త్ టైప్. సెవెంత్ వచ్చి ఏమంటే తపస్య. సెవెంత్ అభ్యాసం మనం చేసేది తపస్య. తపస్య అంటే దానికి అర్థం ఏం తెలిసిన
మురళిలో ఏదెంత ఏక్ వస్తుందో అది ఎంత తపస్య. ఫర్ ఎగ్జాంపుల్ ఏక్నామీ, ఏకనామీ, ఏకాంతవాసి, ఏకాంత ప్రియ, ఏక్ బల్ ఏక్ భరోసా, ఇది ఎంత తపస్య, ఇది ఎంత దాడులు చేసినారు. ఒక శివబాబా తప్ప ఇంకెవరు లేదు. ఏకాంతవాసి, ఏకాంత ప్రియ, ఏక్ అంటే తపస్య. ఇది 7th. 8th ఏమంటే మనసా సేవ. మనసా సేవ చేస్తాం కదా, థర్డ్ సండే కూడా మనం మనసా సేవ వచ్చి మన కోసం లేదు, ప్రపంచం కోసం, వేరే వ్యక్తి కోసం మనం చేసేది మనసా సేవ. 9th ఏమి అభ్యాసం మనం చేస్తామంటే, వాస్తవంగా మీరు అందరం తెలుసును, యోగం చేస్తామో లేదో ఇది చాలా ఇంపార్టెంట్. బాబా కూడా చెప్తున్నారు కదా, 5 స్వరూప్ కా అభ్యాస్, అనాది, ఆది, మధ్య, పూజ్య స్వరూప్, మళ్ళీ బ్రాహ్మణ్, పరిస్థ. ఈ చక్రం ఎందుకు తిరగాలంటే, చక్రవర్తి మహారాజా కావాలంటే చక్రం తిరగాలి. దిస్ ద 9th టైప్. లాస్ట్ 10th ఏమంటే బట్టి అంటే పరివర్తన రాలేదంటే బట్టి యొక్క లాభం ఏం లేదు, పొందలేదు. ఇప్పుడు అర్థమైంది కదా. అక్కడే చెప్పింది మనకు యాదకి యాత్ర గురించి అంత డీప్గా చెప్పినారు. అది మాత్రం లేదు యోగం, ఇన్ని టైప్స్ ఉంది. మీకు ఏది ఈజీగా ఉంటుందో అది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత అన్ని కుదురుతుంది. అనే బాబాకి భోగ్ పెట్టేటప్పుడు అది అమృత వేళనే కానివ్వండి, లేదా మధ్యాహ్నమే కానివ్వండి, సాయంత్రమే కానివ్వండి, బాబాని ఇంటికి ఆహ్వానించాలా లేక వతనానికి వెళ్ళి తినిపించాలా? ఏం చేయాలి? అక్కే ఆల్రెడీ ఆన్సర్ చెప్పేస్తున్నారు కదా. ఏం చెప్పినారంటే మంజు దీది ఏం చెప్పినారంటే, మీకు ఎవరు పైన చాలా ప్రీతి ఉందో ఎవరినో గుర్తు చేయండి అంటే గుర్తు చేసినాం. ఎక్కడ చేసినాం? వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ మనం వెళ్ళి గుర్తు చేసినాం కదా. ఇక్కడే గుర్తు చేసినాం లేదు కదా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ. అట్లనే ఇప్పుడు బ్రహ్మబాబా ఎక్కడ ఉన్నారు, అలౌకిక తండ్రి ఎక్కడ ఉందంటే మన అందరికి తెలుసు వతనం. అక్కడనే మనం భోగ్ తీసుకు వెళ్ళి అక్కడ బాబాకు స్వీకరించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికంటే ముందు ప్రశ్న అంటే, స్నేహం ఇచ్చేవాళ్ళు, ప్రేమ ఇచ్చేవాళ్ళు వ్యక్తులు కనిపిస్తారు, బాబా కనిపించరు. అయితే ఈ వ్యక్తులు గుర్తు చేసుకోవడానికి సహజంగా ఉంటుంది. కనిపించిన పరంధామాన్ని, కనిపించిన భగవంతుణ్ణి ఎక్కువ సమయం ఎలా గుర్తు చేయగలం అని అడిగారు. మీరు క్లారిటీ ఇచ్చారు. అయితే శివబాబా కనిపించట్లేదు, పరంధామం కనిపించట్లేదు, కానీ బాబా ఉన్నారా లేరా? ఉన్నారు, పరంధామం ఉంది. అయితే ఏ వ్యక్తి ద్వారా అయితే స్నేహం వస్తుందో, ప్రేమ వస్తుందో ఆ వ్యక్తి ఇచ్చినట్లు కాదు. ఎవరిచ్చినట్లు? సంకల్పం ఏం చేయాలి అంటే, స్వయంగా భగవంతుడే వీళ్ళ ద్వారా ప్రేమ చూపిస్తున్నారు. ఆ వ్యక్తి ఇచ్చారు అని అనుకుంటే ఆ వ్యక్తి అటాచ్మెంట్లోకి వస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి దుఃఖం ఇస్తే మళ్ళీ దుఃఖపడతారు. అలా ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో సూక్ష్మంగా భగవంతుడు నాకు తోడున్నారు అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సరేనన్నయ్య కాదా? వాస్తవంగా శివబాబా వచ్చి కళ్ళని చూసేకి అయ్యలేదు కదా. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆత్మని చూసేయగలుగుతుందే అండి. ఆత్మని ఎవరిని చూస్తారా? లేదు కదా. మళ్ళీ ఎవరితో ప్రేమ కానీ ప్రీతి కానీ ఎట్లా వస్తుంది? శరీరం చూసి వస్తుంది కదా. ఆ శరీరం కూడా పుట్టినప్పటి నుంచి శరీరం ఎప్పుడు వదులుతామో అప్పటి వరకు చేంజ్ అవుతూ ఉంది కదా. కానీ గుర్తు ఎట్లా పెట్టుకుంటాం? చిన్నప్పుడు చూసింది ఒక 10 సంవత్సరం తర్వాత మనం చూస్తే వాళ్ళ పర్సనాలిటీ కానీ అన్నీ చేంజ్ అవుతుంది కదా. వాస్తవంగా శరీరంతో కనెక్షన్ ఉందో లేదో, వాళ్ళతో వ్యవహారం, వాళ్ళతో సంబంధం ఏముందో దానితో కనెక్షన్ ఉంది. అర్థమైంది కదా. అట్లనే బాబాతో సంబంధం అంటే ఏదంతా మనకు అనుభవం అవుతుందో అలౌకిక జన్మంలో,
అనుభవం యొక్క ఆధారపైన సంబంధం ఉంటుంది కానీ వ్యక్తి యొక్క ఆధారపైన లేదు. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇంకో ఒక్క పాయింట్స్ మాత్రం షేర్ చేసింది, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ బాబాకు మమ్మకి ఏం తేడా అనేసి ఒకసారి జానకి దాది దగ్గర వచ్చి క్వశ్చన్ అడిగినారు. దాది, బ్రహ్మ బాబా కానీ మమ్మ తొందరగా ఫాస్ట్గా సంపూర్ణమైనారు, ఏం తేడా ఇద్దరుకుని అడిగితే దాది చెప్పినారు చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. ఏమంటే బ్రహ్మ బాబాకు వచ్చి శివబాబా పైన నిత్యం ఎట్లా వచ్చింది అంటే సాక్షాత్కారం చూసి వచ్చింది, కానీ మా అమ్మకు ఒక్క సాక్షాత్కారం కూడా లేదు. ఫెయిత్ నమ్మకం అనేది 2 టైప్స్, ఒకటి ఎక్స్పీరియన్స్ బేస్డ్, ఇంకోటి నాలెడ్జ్ బేస్డ్. సో మన అందరం వచ్చి నాలెడ్జ్ బేస్డ్ అంటే జ్ఞానం యొక్క ఆధారపైన మనం బాబా బిడ్డ అయినాం, కానీ సాక్షాత్కారం చూసే అనుభవంతో కాలేదు. సో మనం ఏమంటే లౌకికలో వచ్చి ఎవరితో సంబంధం పెట్టుకోవాలంటే వాళ్ళతో ఏమైనా అనుభవం వస్తేనే, అంటే అనుభవం అనేది నంబర్ 1 సాక్షాత్కారం ద్వారా అనుభవం చేసేది వేరే మాట, కానీ నాలెడ్జ్ ఆధారపైన అనుభవం చేస్తాం కదా, అది అథారిటీ. సాక్షాత్కారం ఇచ్చే అథారిటీ ఏం కుదరదు. సో మనం వీఆర్ సో గ్రేట్, ఏమింత బాబా దగ్గర మన అనుభవం చేస్తామో నాలెడ్జ్ ఆధారం పైన అనుభవం చేస్తాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆత్మ చూసే కయ్యలేదు కదా ఆత్మ, కానీ ఆత్మతో సంబంధం ఉంది. అట్లనే పరమాత్మ కూడా చూసే కయ్యలేదు, కానీ సంబంధం ఉంటే అనుభవం నాలెడ్జ్ ఆధారపైన అనుభవం చేస్తే అది అథారిటీ. అనే మన పాపము వికర్మలు మొత్తం వినాశనం అవుతున్నాయి అని ఎలా తెలుస్తుంది? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. సింపుల్ ఆన్సర్ ఏమంటే పాపం అంటే ఏమి, వికర్మ అంటే ఏమి, ఫస్ట్ డే నేను కొంచెం షేర్ చేసినాను, పూర్తిగా షేర్ చేయలేదు. 1 minute. ఎక్కువ చేస్తుంటే ఇంకా 63 జన్మ ఒక పాపం నా తలపైన ఉంది అంటే, కానీ చెక్ చేసి చూడాలి మీరు. అమృత వేళ యోగం చేసేప్పుడు నిద్ర వస్తే పాపం ఎక్కువ ఉంది, మురళీ క్లాసులో నిద్ర వస్తే విక్రమ ఎక్కువ ఉంది, అంతే. మరి రెండిటి నుంచి ముక్తులుగా కావాలి అంటే ఏం చేయాలి? అందుకే క్లారిటీ కావాలి. సింపుల్ ఆన్సర్ చెప్పొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, పాపం ఉంటే పాపంతో ఈరోజు మురళి మళ్ళీ మీరు రిపీట్ చేయండి. దాంట్లో బాగా అశాంతి, శాంతి, అశాంతి, దుఃఖం చెప్పినారు కదా, ఖుషి, దుఃఖం. వాస్తవం ఏమంటే పాపం ఎక్కువ ఎవరు చేస్తున్నారో, లేదు పాపం ఒక బోజు ఎవరి తలపైన ఎక్కువ ఉందో వాళ్ళు దుఃఖం ఖచ్చితంగా అనుభవం చేస్తారు. దుఃఖం పాపం చేస్తే దానికి రిజల్ట్ దుఃఖం, వికర్మ చేస్తే దాని యొక్క రిజల్ట్ అశాంతి. అశాంతి అంటే టెన్షన్, వరీస్, ఫీలింగ్, స్ట్రెస్, రాత్రి ఎంత నిద్ర రాదు. పక్కన చూస్తే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ హాయిగా నిద్రపోతారు, వాళ్ళని చూస్తే రాత్రి 2 o'clock వరకు మీకు నిద్ర రాదు కదా, ఎందుకు? బిజినెస్ కానీ ఇది కానీ. వాస్తవంగా ఇన్ జనరల్ ఎక్కువగా అన్నయ్యలు వికర్మ చేస్తారు, అక్కయ్యలు పాపం చేస్తారు. పాపం అంటే పాపం చేసి మినిమం 2 కావాలి. ఇండివిజువల్గా ఎవరు పాపం చేసేయలేదు. ఎట్లంటే అక్కయ్య మీకు సమాచారం తెలిసినా ఏమైంది, ఆయన అట్లా అవునా అవునంటే 2 కలిసి ఇప్పుడు పాపం చేసేసి. ఎవరంతా హాంజీ అవునా ఇట్లనా అట్లనంటే షేర్ హోల్డర్ అంటే తెలిసింది కదా. పాపం ఉంటే అందరూ కలిసి చేస్తే మినిమం 2 కావాలి పాపం చేసే, అది పాపం. కానీ విక్రమ్ అంటే నో షేరింగ్, ఇండివిజువల్. నాకు కోపం వచ్చింది, ఆయన మీకు ఏమైనా తలకాయ ఉందా నేను చెప్తే నేను డైరెక్ట్ విక్రమ్ అంటే 5 వికారం ఉంది కదా, కామం కానీ, క్రోధం కానీ, లోభం, మోహం, అహంకారం కానీ, డైరెక్ట్ ఇంపాక్ట్, అది విక్రమం.
నేను ఇక్కడ అన్నవరం వచ్చినాను, ఎవరో కొంచెం లోకల్ రౌడీ కార్లో వచ్చి అట్లా తగిలేసినారు, ఏమన్నా ఇట్లా చేసి మాట్లాడితే కొట్టే అంటే ఆయన లోకల్ అథారిటీ. తర్వాత నేను చూస్తాను, నేనేమో బెంగళూరు నుంచి వచ్చినాను కదా, మళ్ళీ ఏం చేస్తాను, సపోజ్ ఆయన రివెంజ్ తీసుకోవాలంటే ఇక్కడ లోకల్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయన నన్ను ఇట్లా చెప్పేసినారు, ఇది కానీ సపరేట్ రేట్ ఉంది కదా, సో అట్లా ఏమో అమౌంట్ ఇచ్చేసినాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, డబ్బుల కోసం ఏం చేయాలో చేసేస్తారు. ఇప్పుడు చెప్పింది నేను, డబ్బులు తీసుకుని చేసింది ఆయన, ఇద్దరు కలిసి చేసినాం కదా, ఇది పాపం. నేను డైరెక్ట్ చేయలేదు కదా, ఎందుకంటే ఆయన నేను కొట్టేకి సాధ్యం లేదు, నాకు పవర్ లేదు, కెపాసిటీ లేదు. ఇట్లా కలిసి చేస్తే పాపం, ఇండివిజువల్ చేస్తే వికర్మ. ఇంకోటి ఏమంటే చాలా ఇంపార్టెంట్ చూడండి, ఆయన డబ్బుల కోసం చేసేసినారు కదా, కానీ ఆ డబ్బులతో వాళ్ళ పరివారం మొత్తం భోజనం అన్నీ పెడతారు కదా, వాళ్ళందరూ షేర్ హోల్డర్. పాపం, దట్ ఈస్ ఎ వండర్ఫుల్. అందుకే బాబా ఎవరితో ఏమో తీసుకోకూడదు మనం, షేరింగ్ కానీ ఇది కానీ, ఎందుకంటే షేర్ హోల్డర్ కాకూడదు, పాపం పెరుగుతుంది కదా. పాపం అంటే అందరూ కలిసి చేసేది పాపం, వికర్మ అంటే ఇండివిజువల్గా చేసేది వికర్మం. క్లియర్ అయింది కదా ఈ పాయింట్. వికర్మకి ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్ ఉంది, సింపుల్ మీకు అర్థం కావాలంటే ఒక పాయింట్ నేను చెప్తాను. ఎక్కువ వికర్మ చేసేవాళ్ళు ఏమంటే ఎట్లా ఇద్దరిని చీటింగ్ చేయాలి, దిమాగ్ ఎక్కువ ఎవరు వాడతారో వాళ్ళు వికర్మ, దిల్ ఎక్కువ ఎవరు వాడతారో వాళ్ళు పాపం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అవ్యక్త అనిల్ బాబా ఒక పాయింట్ చెప్పినారు, దిల్ మాత్రం వాడితే, హార్ట్ మాత్రం వాడితే హార్ట్ అటాక్ వస్తుంది, హెడ్ మాత్రం వాడితే హెడేక్ వస్తుంది. బ్యాలెన్స్ చేయండి, హార్ట్ అండ్ హెడ్ బ్యాలెన్స్ ఉంటే నో ప్రాబ్లం. ఓన్లీ హార్ట్ అయ్యో ఇట్లా అయిందా ఫినిష్. చాలా ఇంపార్టెంట్ ఏమంటే దిల్ ఎక్కువ వాడేవాళ్ళు ఏమంటే అటాచ్ టు సమ్మన్, చాలా క్లోజ్ అటాచ్ ఉంటే వాళ్ళకి ఏమంతా ప్రాబ్లం వస్తే తొందరగా ఫోన్ చేసి ఇట్లా అయింది, నాకు ఏం చేయాలి, నేను ఉన్నాను, మీరెందుకు అంటే ఇద్దరు మినిమం 2 మ్యాక్సిమం ఎంతమందినో ఉండొచ్చు. సో అందరూ కలిసి చేస్తే అది పాపం. వికర్మ అట్లా లేదు, హస్బెండ్ వైఫ్ కూడా షేరింగ్ ఉండదు, ఈయన ఏం ప్లాన్ చేసి ఏం చేస్తారో పాపం వైఫ్ కూడా ఏం తెలియదు. దట్ ఈస్ కాల్డ్ వికర్మ. ఒక చాలా ఇంపార్టెంట్ వికర్మ చూడండి, కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, గ్రీడ్. చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ బిజినెస్లో పార్ట్నర్గా ఉంటారు, ఆయనకు తెలియకుండానే ఈయన ఏమేమో చేసి ఈయనకి ఎక్స్ట్రా, దట్ ఈస్ గ్రీడ్. సో వికర్మం అనేది అశాంతి క్రియేట్ చేస్తుంది. రిజల్ట్ తెలిసింది కదా, అశాంతి వస్తే నిద్ర రాదు, శాంతిగా ఉండేకి సాధ్యం లేదు, స్ట్రెస్, టెన్షన్, ఎప్పుడు చూస్తే కోపం వచ్చేది, ఏమన్నా చెప్తే చిడిచి తప్పండి. ఇది ఎంత వికర్మ ఒక రిజల్ట్. ఓకే, లాస్ట్ ఒక పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. భక్తి మార్గం వచ్చి ద్వాపరయుగం నుంచి ఇప్పుడు కలియుగం అంతిమ వరకు వచ్చి పాపం చేస్తే, పాపం నుంచి మీరు ముక్తి కావాలంటే పుణ్యం చేయండి అని చెప్తారు. పుణ్యం చేయాలంటే ఏం చేయాలా అంటే ఏమైనా దానం, అన్నదానం కానీ, గోదానం కానీ, విద్యాదానం ఏమైనా చేస్తే పాపం వచ్చి కొంచెం రెడ్యూస్ అవుతుంది. కానీ వికర్మం వినాశం చేసేకి ఒక్క ఉపాయం కూడా భక్తి మార్గం లేదు. 63 బర్త్ మాత్రం లేదు, 2500 years మన భక్తి మార్గం వచ్చి వికర్మ వినాశం ఎట్లా చేయాలనేది ఇప్పటి వరకు ఒక శాస్త్రపురం ఎక్కడ ఎవరు రాసి పెట్టలేదు. అందుకే మనం విక్రమ్ చేసి కలియుగం అంత్యం వచ్చి తమో ప్రధానం అయిపోయినాం. వికర్మ వినాశం కావాలంటే ఒకే ఉపాయం ఏమంటే శివబాబు వచ్చి చెప్తున్నారు కదా, దేగ్ సంబంధ వస్తు వైవ్ అన్నీ వదిలేసి अपने को आत्मा समझ मुझ बाप को याद करेंगे तो विकर्म विनाश होगा, और कोई उपाय नहीं.
ప్రపంచంలో దీనికి ఉపాయం శివబాబా తప్ప ఇంకా ఎవ్వరూ విక్రమ వినాశం చేసే ఉపాయం చెప్పే సాధ్యమే లేదు. అందుకే భక్తి మరి ఇంత భక్తి తపం సాధు సన్యాసి ఏమేమో చేసినారు, ఒక్కరు కూడా విక్రమ వినాశం చేసేకి ఏం చేయాలని ఇప్పటి వరకు ఎక్కడ రాసి పెట్టలేదు. అందుకే కలియుగం నరకం వచ్చి స్వర్గం చేయాలంటే విక్రమ వినాశం చేయాలి కదా. అందుకే బాబా మనకేం చెప్తున్నారంటే స్వయ పరివర్తన విశ్వ పరివర్తన. స్వయ పరివర్తన అంటే స్వయంగా మనం చేసిన వికర్మం ఎప్పుడు పరివర్తన అవుతుందో అప్పుడే వినాశం కూడా జరుగుతుంది. పాపం భస్మం చేయాలంటే నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఫ్రీ టైం ఉండేప్పుడంతా క్లాస్ అల్లి వచ్చి ఎందుకు కూర్చుంటా అంటే పరివారంతో కలిసి యోగం చేస్తే సంఘటన శక్తి చాలా పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యోగం కుదురుతుందో లేదో అమృతల యోగం వచ్చి ఇక్కడ సైలెంట్గా ఉంటాను, మా పిల్లలు ఎవరికి యోగం కుదరదు. ఇట్లా ఇక్కడ ఉంటే ఇంతమంది పరివారం ఒక వైబ్రేషన్ ఉంది కదా, ఆ వైబ్రేషన్తో ఆ మాత చేసిన పాపం కూడా భస్మం అవుతుంది. అట్లనే అంటే పాపం ఎట్లా మనం చేసినామంటే అందుతో కలిసి చేసినాం కదా, మళ్ళీ అందుతో కలిసి ఉంటే పాపం భస్మం అవుతుంది. అందుకే భక్తి మార్గంకి ఏం చేస్తా అంటే నా కొడుకుకి ఎగ్జామ్ ఇది కావాలి అది అందరి కోసం పిండదానం కానీ ఏమేమో చేస్తారు కదా. పాపం అంటే మీరు చేసే పుణ్యం ఎవరి పైన చేస్తారు ఎవరు. అందుకే బోకుడు వీళ్ళకి ఒళ్ళు బాగలేదు వాళ్ళ పేర్లు వచ్చి మీరు ఎందుకంటే పాపం మీరు భస్మం చేయాలంటే ఒక్కరు సగయం తీసుకొచ్చి, కానీ వికర్మ మాత్రం అట్లా కాదు. 25,000 మధుబనులు బాబా ముందర వచ్చి 20,000 పైన ఉన్నారు. ఆ పెద్ద సంఘటనలు కూర్చొని మీరు యోగం చేస్తే కూడా 1% ఒక్క వికర్మ కూడా వినాశం అయ్యే సాధ్యం లేదు. మనమే పురుషార్థం చేసి సెటిల్ చేస్తే మాత్రం యాద్కి యాత్ర సింపుల్గా ఒక 2 లైన్ మాత్రం రాసుకోండి. యాద్ సే వికర్మ వినాశ్, యోగ్ సే పాపం భస్మం అవుతాయి. యాద్ సే వికర్మ అంటే స్మృతి యాత్రతో వికర్మ వినాశం అవుతుంది. స్మృతి యాత్ర అంటే ఆత్మ పరమాత్మ ఇంకేం లేదు. కానీ పాపం భస్మం కావాలంటే తండ్రి, టీచర్, సద్గురు, సఖా, ఫ్రెండ్ అన్ని సంబంధం బాబాతో పెడితే, ఎందుకు సంబంధంతోనే కాదా పాపం చేసినాము. అందుకే అన్ని సంబంధం వదిలేసి ఒక్క బాబాతో సర్వ సంబంధం పెట్టండి, పాపం భస్మం అవుతుంది. పాపం భస్మం చేయాలంటే మన ఎన్ని సంబంధాలు ఉన్నావో అన్ని సంబంధాల నుంచి డిటాచ్ కావాలంటే ఆత్మ బాయి దృష్టిలు చూస్తే అన్ని సంబంధం కట్. సర్వ సంబంధం ఒక్క బాబాతో పెడితే సంబంధంతో 63 జన్మలు ఏమెంత చేసినామో పాపం మొత్తం ఎట్లా భస్మం అవుతుందంటే సర్వ సంబంధం ఇప్పుడు ఒక్క జన్మలో బాబాతో పెడితే చాలు, ఎన్ని సంబంధాలు ఏమేమి చేసినామో అన్ని మొత్తం కథం ఫినిష్. ఇది పాపం భస్మం చేసేది. కానీ వికర్మ వినాశం చేయాలంటే ఒక్క సంబంధం కూడా వద్దు. అబ్బు గారు జానా ఇంటికి వెళ్ళాలి, ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేదు, బాబా పైన టోటల్ బరియా, అప్పుడు వికర్మ వినాశం. ఈ వికర్మ వినాశం గురించినే దానికి అర్థం మీనింగ్ తెలియకుండా పాపం కాశీ కల్వెట్లో వెళ్ళి పరమాత్మ సుమతితో భగవాన్ కోసం వాళ్ళ బలి గురి చేస్తున్నారు కదా, నో యూస్. ఎందుకు? ఆత్మఘాతి మహాపాపిని బాబా చెప్పేసినారు, ఇంకా పాపం చేస్తారు. అది వికర్మ వినాశం కాదు, ఆ వికర్మతో ఇంకా పాపం చేస్తున్నారు. అందుకే మనం చాలా లక్కీ, ఎందుకంటే వికర్మ ఎట్లా వినాశం చేయాలి, పాపం ఎట్లా భస్మం చేయాలి అర్థం చేసుకున్నాం.